హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. సో నేను ఈరోజు మీకు జామెట్రీ సిరీస్లో మనం ఫస్ట్ ఇంకా ముందు వీడియోస్ చేయబోయే బదులు కొన్ని థియరీస్ అన్ని తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మనం ముందు వెళ్ళగలం, లేదంటే క్వశ్చన్స్ చేయలేము. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే అపోలోనియస్ థియరం. APPOLONIUS అపోలోనియస్ THEOREM అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకోండి, అది ఏదన్నా అవని. ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ వచ్చేసి B, ఇది మొత్తం వచ్చేసి C. ఓకే, దీనికి ఒక మీడియన్ గీసాం. ఇక్కడ మీడియన్ అని అంటే ఏబిసి నుంచి గీసాం కదా. ఈ ఏను కూడా ఎరేజ్ చేసేద్దాము, అదేం అక్కర్లేదు మనకి. ఓకే, ఎరేజర్ కదా. ఈ ఏబిసి ఇదంతా ఉంది కదా, అండ్ ఇది వచ్చేసి D, ఇది D అనుకుందాం. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చి ఏ ట్రయాంగిల్ అన్నా అవ్వచ్చు. ఒక ట్రయాంగిల్ నుంచి అది గీస్తే ఇది అయిపోయింది, ఇది ఈక్వల్ అంటే ఇక్కడ చూసుకోండి, BD ఈజ్ ఈక్వల్ టు DC కదా. సో ఫార్ములా ఏమవుతుంది అని అంటే AB స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్, మీడియన్ యొక్క స్క్వేర్, AD స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ఈ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేంత వరకు ఈ థియరమ్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి, మొత్తం ట్రిక్స్ అని చెప్తూ ఉంటాను ఇంకా. ఓకే, ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ప్రీవియస్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ కూడా, ప్లేలిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చేయండి వీడియోస్లో, మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ థియరీకి వెళ్ళిపోదాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఇన్ ఏ ట్రయాంగిల్. స్క్వేర్ ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, దీంట్లో ఒక హయ్యెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ అనేది ఎంత. ఓకే, లేదా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దీని యొక్క ఇందులో వచ్చే ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత, లేదా ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎస్ అనేది ఎంత అని అంటే, ఇది ట్రయాంగిల్కి వచ్చేసి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇక్కడేమో ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది కదా. సో సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ బై బేస్ ప్లస్ హైట్. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా, మనకి చాలా క్వశ్చన్స్లో అడుగుతాడు. ఇది కూడా గుర్తుంచుకోండి మనం చేయాల్సింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థియరీ వచ్చేసి సర్కిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సర్కిల్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఓకే, క్వాడ్రిలేటరల్ నేను ఇలా గీసాను. సో ఏం లేదు, ఒక క్వాడ్రిలేటరల్, అది రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, లేదా అన్ఈక్వల్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవ్వచ్చు. ఓకే, ఇలా గీసినప్పుడు దీని డయాగ్నల్స్ ఉంది కదా, ఒకవేళ మీకు ఈ సైడ్స్ తెలిసి ఉంటాయి, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి, ఇది D అనుకోండి. ఓకే, అండ్ ఈ డయాగ్నల్ అనేది ఇది ABCD. ఇప్పుడు AC అనేది ఈ BDని ఈక్వల్లీ డివైడ్ చేసినా ఎలా డివైడ్ చేసినా సరే. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఈ లైన్ యొక్క రేషియో వచ్చేసి 2, ఈ లైన్ యొక్క రేషియో 3 ఇచ్చాడు అనుకోండి. సో జస్ట్ మీరు ఫార్ములాను గుర్తుంచుకోవడానికి ఏం లేదు, ఇక్కడ గీత పెట్టండి, ఇక్కడ గీత పెట్టండి. సో ఈ గీత దేని చూపిస్తుంది? రెండు ట్రయాంగిల్స్లో, ఒకటి వచ్చేసి ఈ ట్రయాంగిల్, ఇంకోటి వచ్చేసి ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్స్లో ఈ గీత ఈ రెండు సైడ్స్ చూపిస్తుంది, అంటే B అండ్ A, అండ్ ఇక్కడ D అండ్ C. ఓకే, సో ఏం లేదు, ప్రొడక్ట్ చేయడం అంతే. A ఇంటూ B బై D ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు, ఈ రేషియో ఎంత ఉంది? 2/3. ఇది మేజర్ ఫార్ములా అనమాట. సో ఒకవేళ ఇస్తే, ఒకవేళ ఇది x/y అని ఇస్తే x/y అని ఇక్కడ వేసుకోవాలి మీరు. నేను ఇక్కడ 2:3 అని ఇచ్చా, 1:1 అవుద్ది, 2:2 అవుద్ది, 2:4, ఏదైనా సరే ఆ రేషియో. ఒక డయాగ్నల్ అదర్ డయాగ్నల్ ఎంత అయితే డివైడ్ చేస్తుందో, ఆ డివైడ్ అయిన డయాగ్నల్కి ఈ గీత ఇలా పెట్టుకోండి గుర్తుంచుకోవడానికి. ఈ గీత దేనైతే పాయింట్ చేస్తుందో, ఈ లైన్స్ ఆ సైడ్స్ని ప్రొడక్ట్ చేసి న్యూమరేటర్ డినామినేటర్లో వేసి దాని రెస్పెక్టివ్ రేషియో చేస్తే వస్తుంది. ఇది ఒక ఫార్ములా, ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఓకేనా, నెక్స్ట్ వెళ్దాము. ఇది చూడండి, మీడియన్ స్పెషల్ ఫార్ములా అనమాట. మీడియన్ స్పెషల్ ఫార్ములా ఏం లేదు, ఇవి మీడియన్స్ అనమాట. AMCN అనేది మీడియన్స్. ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ఉందా? సరే, ఓకే, ఇక్కడ BN వద్దులే, మనం కన్ఫ్యూజ్ అవుతాము. సేమ్ ఉండేటట్టు వేసుకోండి ఫార్ములాస్. ఓకే, AM అనేది మీడియన్ రావాలి, AM మీడియన్
అండ్ సిఎన్ కూడా ఒక మీడియన్, ఇక్కడ బి ఉంది. ఓకే ఓకే, ఫస్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేమో నాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బట్ ఇక్కడ ఏంటంటే మీడియన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఇక్కడ. బట్ ఇక్కడ ఓన్లీ ట్రయాంగిలే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడికి వచ్చేసి ఈ రైట్ యాంగిల్ని ఏది ప్రొజెక్ట్ చేస్తుంది? హైపోటెన్యూస్ ఏసీ ప్రొజెక్ట్ చేస్తుంది కదా. ఫార్ములా వచ్చేసి 5ac² ఈజ్ ఈక్వల్ టు 4. ఎందుకు అని అంటే మనకి సైడ్స్ కంటే మీడియన్స్ చిన్నవి కాబట్టి అది గుర్తుంచుకోండి. మీడియన్ ఆల్వేస్ లెస్ దాన్ సైడ్. మీడియన్ MEDAIN ఆల్వేస్ లెస్ దాన్ సైడ్, అది గుర్తుంచుకోండి. మీడియన్ అనేది ఆల్వేస్ సైడ్ కంటే చిన్నది అని. సో 4 × CN² + AM². ఓకే, AM². అదేది ఈ ట్రయాంగిల్కి. మరి ఈ ట్రయాంగిల్లో ఫార్ములా ఎలాగుంటుంది అని అంటే 5 ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ప్రొజెక్ట్ చేస్తుంది. 5ac² ఈజ్ ఈక్వల్ టు AB² + BC² అంతే. ఓకే, BC². ఇది ఈ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా. ఏది నాన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఈ ఫార్ములా. అండ్ ఇక్కడ మనం 4తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకు అని అంటే మీడియన్స్ కంటే ఇది పెద్దది, మీడియన్స్ చిన్నవి కాబట్టి మనం 4తో మల్టిప్లై చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి. ఈ రెండు ఫార్ములాలు మనకు చాలా ఇంపార్టెంట్. మీరు డయాగ్రామ్ వేసుకొని గీసుకోండి, మనకు బాగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ సెంటర్ రేషియో. INCENTERRATIO ఇన్ సెంటర్ రేషియో అనేది చెప్తాను. సపోజ్ మీకు ఇన్ సెంటర్ అంటే తెలిసే ఉంటుంది. ఒక ట్రయాంగిల్ ఉంటుంది, దాంట్లో ఇన్ సర్కిల్ గీస్తే అదే ఐ అవుతుంది. దీన్నే ఇన్ సెంటర్ అంటారు. ట్రయాంగిల్ లోపల సర్కిల్, ఈ సర్కిల్ అనేది అన్ని సైడ్స్ని టచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్లో ఇన్ సెంటర్ తీసుకున్నాం ఐ. ఓకే, ABC. దీని యొక్క సైడ్ వచ్చేసి A, దీని యొక్క సైడ్ వచ్చేసి C, దీని యొక్క సైడ్ వచ్చేసి స్మాల్ b, స్మాల్ c. ఓకే, ఈ వర్టిసెస్ నుంచి ఇన్ సెంటర్ దాకా పాస్ అయ్యేటట్టు ఇలా గీసాను అనుకోండి, ఒక లైన్ జస్ట్ ఇన్ సెంటర్. ఇది మీడియన్ అవ్వదు, పాడవదు, ఏమవ్వదు. ఇన్ సెంటర్ అంటే ఏంది? యాంగులర్ బైసెక్టర్. ఓకే, సో యాంగులర్ బైసెక్టర్ ఇది ఈక్వల్ యాంగులర్ బైసెక్టర్ ఇంటర్ సెంటర్ అవుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్ ఇన్ సెంటర్ అంటారు. అది మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఒకవేళ AI/I ఇక్కడ D వేసుకుందాం. ID ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్లో కానీ అడిగారు అనుకో, ఏం లేదు, సమ్ ఆఫ్ దిస్ సైడ్స్. AI అని అంటే ఇక్కడ ID అని అంటే ఇక్కడ, వీటి యొక్క రేషియో అడిగారు అనుకోండి, B + C/A అంతే. సింపుల్ ఆన్సర్. కొంచెం గుర్తుంచుకోండి. ఇన్ సెంటర్కి రేర్గా వస్తుంది ఈ క్వశ్చన్, బట్ ఒకసారి ఇన్ సెంటర్ అంటే ఏంది? యాంగిల్ బైసెక్టర్ యొక్క ఇంటర్సెక్షన్, మనకు అది గుర్తుండాలి. ఓకే, అదొకటి. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్కి పోదాం. ఇదిగో చూడండి, రేషియో ఆఫ్ ఇన్ రేడియస్ ఇస్ టు సర్కమ్ రేడియస్ ఇస్ టు ఎక్స్ రేడియస్. మనం ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని తీసుకుందాము. ఓకే, దాంట్లో ఇన్ రేడియస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, సర్కమ్ రేడియస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. బట్ వాటి యొక్క రేషియో ఎక్స్ రేడియస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని ఎక్స్ రేడియస్ అంటారు. అక్కడి నుంచి కూడా ఈ ఎక్స్ రేడియస్ అనేది ఒక సర్కిల్ పాస్ అవుతుంది, టచ్ అవుతూ. సరిగ్గా గీయలేదు, నేను గీస్తాను ఒక్క నిమిషం మీకు విజువల్లీ అండర్స్టాండింగ్కి. ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఈ సైడ్ని టచ్ అవుతుంది, ఈ సైడ్ని కూడా టచ్ అవుతుంది సర్కిల్. ఇది సెంటర్ అవుతుంది, దీన్ని ఎక్స్ రేడియస్ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని ఇన్ రేడియస్ అని అంటారు. అండ్ ఒక ట్రయాంగిల్ని బయట నుంచి టచ్ అయ్యేదాన్ని సర్కమ్ రేడియస్ అని అంటారు. ఓకే, వీటి యొక్క రేషియో ఎలాగుంటుంది అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే 1, 2, 3 అంతే. ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్, ఎక్స్ రేడియస్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. సర్కమ్ రేడియస్ తర్వాత పెద్దది, ఇన్ రేడియస్ అనేది అన్నిటికంటే 1 to 3 రేషియోలో ఉంటుంది అనమాట. మనకి ఏదన్నా సరే క్వశ్చన్ ఇచ్చి ఒక ఇన్ రేడియస్ కానీ సర్కమ్ రేడియస్ ఇచ్చారంటే మిగతా 2లో ఏదో ఒకటి కనుక్కోమన్నారంటే ఈ రేషియో వేసి మనం కనుక్కోవచ్చు అనమాట. లైక్ 2, ఇప్పుడు సర్కమ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు అనుకోండి, లేదా 4 అని ఇచ్చాడు అనుకోండి, ఇన్ రేడియస్ ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది, ఎక్స్ రేడియస్ వచ్చేసి 6 అవుతుంది అంతే. ఓకే, అలా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. ఇన్ రేడియస్ ఇస్ టు సర్కమ్ రేడియస్, ఎక్స్ రేడియస్ యొక్క రేషియో 1:2:3. ఇన్ రేడియస్తో స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ రేడియస్తో ఎండ్ అవ్వాలి. ఓకే, ఈ 3 గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దానికి పోదాం. యాంగిల్ బిట్వీన్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ అని అంటే, ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. ఓకే,
ఓకే, ఇది డయాగ్రామ్ తప్పు గీసా, సారీ, ఇలా గీయకూడదు. వాడు అడిగిన క్వశ్చన్ ఎలాగుంటుంది అని అంటే ఇలాగుంది కదా, పెన్నెట్ యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్. ఏ ఇక్కడ సెంటర్ వచ్చేసి సి అనుకోండి, ఏబి, అండ్ ఇది సెంటర్ సి కదా, ఇది పి అనుకోండి, ఇక్కడ పి అండ్ ఇక్కడ క్యూ. ఓకే, ఈ యాంగిల్స్ ఎంత లేదా ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏబి అనేది ఒక కార్డ్ కదా, సెంటర్లో ఎంత యాంగిల్ వేస్తుందో చూడండి. ఏబి నుంచి సెంటర్కి ఎక్స్ అయింది అనుకోండి, అండ్ పీక్యూ సెంటర్కి ఎంత ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ నేను డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఫ్రెష్గా గీస్తున్నా. ఓన్లీ ఒకటేమో ఏబి ఇలా ఉంది కదా, సెంటర్ సి దగ్గర ఎక్స్ అనే యాంగిల్ వేస్తుంది, అండ్ ఇక్కడ పీక్యూ ఇలాగ ఉంది కదా, పీక్యూ అనేది సెంటర్ సికి వై అనే యాంగిల్ వేస్తుంది. ఓకే, వై అనే యాంగిల్ వేస్తుంది. సో యాంగిల్ బిట్వీన్ దీన్ని టీటా అనుకుందాం, యాంగిల్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్, ఈ రెండు కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుతుండడం వల్ల ఏర్పడిన యాంగిల్ ఎంత? టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై టూ. ఓకే, ఎక్స్ ప్లస్ వై బై టూ గుర్తుంచుకోండి. ఈ మూడు డయాగ్రామ్ వేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, నేను యాక్చువల్లీ సింగిల్ డయాగ్రామ్లో వేద్దును కానీ కన్ఫ్యూజ్ అవుతుందని లాగేశాను. ఏబి అనే కార్డ్ సెంటర్లో ఎంత యాంగిల్ వేస్తుంది, పీక్యూ అనే కార్డ్ సెంటర్లో ఎంత యాంగిల్, ఇక్కడ నేనే తప్పేసి ఇక్కడ వై అనే యాంగిల్, ఎక్స్ ప్లస్ వై బై టూ, వాటి యొక్క సమ్ చేస్తే మనకి టీటా వాల్యూ వచ్చేస్తుంది. ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, ఎగ్జామ్లో అడుగుతాడు ఇది కూడా. ఓకే, ఒకవేళ ఇదే యాంగిల్స్, ఒకవేళ ఇదే డయాగ్రామ్ ఇలాగుంటే ఎలాగా? ఓకే, ఎరేజ్ చేస్తున్నా, మొత్తం నోట్ చేసుకుంటాను అనుకుంటున్నా, ఎరేజ్ చేస్తున్నా మొత్తం, ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, ఇప్పుడు ఇదే డయాగ్రామ్ కనుక ఇలాగుంటే ఏం చేస్తారు? కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఇలాగుంటే ఎలాగా? ఒకటి, ఏబి అనేది ఇలాగుంది, సెంటర్ ఏమో సి అనేది ఇక్కడ ఉంది, పీక్యూ అనేది ఇలా ఉంది. పీక్యూ యాంగిల్ బిట్వీన్ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ అంటే ఈ బయట ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది అప్పుడు ఇక్కడ టీటా ఫామ్ అవుతుంది కదా, ఈ టీటా వాల్యూ ఎంత వస్తుంది అంటే సేమ్ అంతే. ఇక్కడ ఏబి అనేది ఎక్స్ చేస్తుంది అనుకోండి, పీక్యూ అనేది వై చేస్తుంది కదా, ఇక్కడ ఎక్స్ప్రెస్ వై చేయద్దు, ఎందుకంటే టీటా అనేది బయట ఉంది, సర్కిల్ బయట ఉంది కాబట్టి టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై టూ. ఇది క్యూ టీటా కాదు, ఇది టీటా. ఓకే, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై బై టూ, అది గుర్తుంచుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాడ్రిలేటరల్ ఎక్స్టీరియర్ యాంగిల్. క్వాడ్రిలేటరల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? సింపుల్, మీకు తెలిసిందో లేదో, ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్కి ఒక ట్యాంజెంట్ ఉంది, ఇక్కడ టీటా వస్తే దాని ఆపోజిట్ సైడ్ ఉన్నది టీటా అవుతుంది కదా. సేమ్ క్వాడ్రిలేటరల్కి కూడా అంతే అనమాట. ఒక సర్కిల్ ఉంది, దానికి ఒక ట్యాంజెంట్ ఉంది, అక్కడ నుంచి ఒకటి ఇలా గీసామనుకోండి, ట్యాంజెంట్ కాదు ఈ సైడే, ఈ ట్యాంజెంట్ని తీసేస్తున్నా, ఫ్లోలో వచ్చింది, ఈ ట్యాంజెంట్ని తీసేస్తున్నా. ఇప్పుడు ఇది టీటా అనుకోండి, ఇది కూడా టీటా, అదే ఎక్స్టీరియర్ యాంగిల్ థియరము. ఈ క్వశ్చన్ మాకెందుకు చెప్తుంది, అంత ఇంపార్టెంట్ ఏముంది అంటే, ఈ మధ్య ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్లు వస్తున్నాయి. లైక్ ఒక సిజర్ ట్రయాంగిల్ వస్తుంది, లైక్ ఎలా చెప్పాలి మీకు, ఇలాగా, అండ్ ఇలా మీట్ అయ్యేది ఒకటి, ఇంకా సరిగ్గా గీయడం రావట్లేదు నాకు, ఒక్క నిమిషం గీసి చూపిస్తా ట్రిక్. ఇలాగ వస్తుంది మనకి. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఇలా జాయిన్ చేసి, దీన్ని ఇలా జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ వస్తుంది, ఇక్కడ టీటా అని వస్తుంది. సో ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయ్యేటట్టు. స్టిల్ నాకు ఇంకా ఇక్కడ డయాగ్రామ్ సరిగ్గా గీయడం రాలేదు. ఓవరాల్ మీకు ఒరిజినల్ క్వశ్చన్ వచ్చినప్పుడైతే చూపిస్తాను. ఇదైతే గుర్తుంచుకోండి, క్వాడ్రిలేటరల్లో కూడా సేమ్ అంతే, ఒక రెక్టాంగిల్, దాని చుట్టూ సర్కిల్, ఇలా బయట ఈ యాంగిల్ అది సర్కిల్ లోపల ఉన్న బయట ఉన్నా సరే ఇది టీటా అయితే ఇక్కడ కూడా టీటా అవుతుంది. సర్క్యులర్లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో అది జరుగుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి, సేమ్ యాజ్ ట్రయాంగిల్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాంజెంట్ ఫార్ములా. ట్యాంజెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక సర్కిల్ ఇక్కడ నుంచి ఒకటి, ఇప్పుడు పి అనే పాయింట్ నుంచి ఇక్కడ గీస్తే ఇది ట్యాంజెంట్ అవ్వాలి, అండ్ సెంటర్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ గీస్తే అది 90 degrees అవుతుంది ట్యాంజెంట్కి ఎప్పుడన్నా సరే, ఓ అని. సో ఇప్పుడైతే ఫార్ములా ఇది కాదనమాట. ఫార్ములా వచ్చేసి ఏంటి అని అంటే, ఇది సరిపేస్తున్నా,
ఓకే, ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది కదా, ఇదే పాయింట్, ఇది టాంజెన్షియల్ పి నుంచి ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఒక గీత గీస్తా. అది సర్కిల్ మీద ఇంటర్సెక్ట్ అవ్వచ్చు అవ్వలేదు. ఓకే, పీబీ అండ్ పీబీ ఇంటూ పీసీ, ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది సర్కిల్ని. సో ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే టాంజెంట్ స్క్వేర్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ ఇంటూ పీసీ, ఇక్కడ వరకు ప్లస్ ఇది మొత్తం. ఓకే, ఆ ఫార్ములా ఇది బాగా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది, ఇది టైర్ 2లో చాలా ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, ఒక సర్కిల్కి ఒక పాయింట్ నుంచి రెండు టాంజెంట్లు గీయొచ్చు, అవి రెండు ఈక్వల్ ఉంటాయి. అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పీడి. ఓకే, నేను ఇక్కడ గీస్తున్నా పిఏ ఈజ్ ఈక్వల్ టు పీడి అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ పీడి కూడా పీడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ ఇంటూ పీసీ అనేది వస్తుంది. బీసీ అని రాకూడదు, ఎప్పుడు బీసీ అని చేశారు, పి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నాకు ఇది గుర్తుంచుకోవడానికి చాలా టైం పట్టింది, బి అని. సో ఆన్సర్ వచ్చేసి బిసి. ఓకే, అది గుర్తుంచుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ మీద ఫార్ములాస్. మొత్తం ఎక్కువ పెద్ద పెద్ద ఫార్ములాస్ అని చెప్పాను, సింపుల్ ఫార్ములాసే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం గుర్తుంచుకోవాల్సింది సైన్ రూల్, తర్వాత కాజ్ రూల్. సైన్ రూల్ అంటే ఏం లేదు, ఒక ట్రయాంగిల్ ఉంది. సో నేను ట్రిగ్నామెట్రీ మీద ఎందుకు చేస్తానంటే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగాడు ట్రిగ్నామెట్రీ మీద వీడియో చేయమని. సో ట్రిగ్నామెట్రీ మీద వీడియో చేస్తా బ్రదర్, కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు ఈ ఫార్ములా యూజ్ చేసి మీకు వచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, నేను అదే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఏబిసి అనుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి యాంగిల్ ఏ అవుతుంది. ఓకే, సైడ్ ఏ అవుద్ది, దీని యొక్క సైడ్ స్మాల్ బి, దీని యొక్క సైడ్ స్మాల్ సి. సైన్ రూల్ వచ్చేసి ఏంటి అని అంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి. ఏ సైడ్ అయితే ఎంత ప్రొజెక్ట్ చేస్తుంది అంతే యాంగిల్ అనమాట, సి బై సైన్ సి. ఓకే, ఇదే కదా, ఇదే ఫార్ములా అనమాట. అదే వచ్చేసరికి మనకి కాస్ ఫార్ములా ఏంటి, కాస్ తోటి ఎలాగొస్తుంది అంటే కాస్ బి తీసుకుందాం అనుకోండి. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు దీని ఆపోజిట్ సైడ్, దీనికి అడ్జసెంట్ సైడ్స్ ఏమున్నాయి, బీకి సిఏ ఉంది కదా, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా, మైనస్ దానికి బీకి ఏదైతే ఆపోజిట్ ఉందో అది మైనస్ చేయాలి, మైనస్ బి స్క్వేర్ బై 2 సేమ్ అడ్జసెంట్ సిఏ అడ్జసెంట్ ఉన్నాయి కాబట్టి 2CA. అదే ఫార్ములా, ఏ యాంగిల్ అయినా అదే. ఈ రెండు గుర్తుంచుకోవాలి మీరు, అప్పుడే మీరు సాల్వ్ చేయగలుగుతారు ఏదైనా, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఈ ఫార్ములా నీకోసమే బ్రదర్, బట్ ఇదిగా అది మెయిన్ ఫార్ములా. బట్ ఇంకోటి మెయిన్ ట్రిక్ చెప్తాను మీకు ఏదైనా సరే సాల్వ్ చేయడానికి నెక్స్ట్ పేజ్లో. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఇప్పుడు ట్రిగనామెట్రీ అనేది మ్యాక్సిమం అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనే వస్తుంది కదా. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి 30, 60. ఓకే, ఈ బొమ్మలు వేసుకొని ట్రిగనామెట్రీలో మ్యాక్సిమం 90% మీరు సాల్వ్ చేయగలుగుతారు ఈజీగా. ఈజీ క్వశ్చన్స్, ఈజీ టు మోడరేట్ MODRAT. మీకు సైన్ వాల్యూ అంటే ఏంటి, కాస్ వాల్యూ, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండకపోతే నేను అది ఇది కొంచెం కష్టం మీకు అర్థం చేసుకోవడం. ఇంకోటి వచ్చేసి 45 ట్రయాంగిల్ 45. ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి ఇది మేజర్, ఇది ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు. ఒకటి sin 15 అండ్ sin 75 యాంగిల్. ఓకే, ఈ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. మీకు తెలుసో తెలీదో sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే, √3 అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇది √3. ఓకే, ఈ ట్రయాంగిల్ వేసుకుని ఏ క్వశ్చన్ వచ్చేసరి ఈ ట్రయాంగిల్ వేసుకుని చేయొచ్చు మీరు వాల్యూస్. ఓకే, 30, 60 అనేసి ఇది వేసుకుని, వాడు క్వశ్చన్లో ఏమని అడుగుతారంటే సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతారు. సేమ్ ఈ వాల్యూ వేసుకుని మీరు చేసేయచ్చు. ఓకే, అది లేదనుకోండి ఈ యాంగిల్ చూడండి, sin 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఓకే, sin 45 అంటే 1√2, 45 కూడా ఇక్కడ 1 అడ్జసెంట్ సైడ్, కాస్ 45 కూడా 1/√2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ట్రయాంగిల్ని మరి sin 15 sin 75 గుర్తుంచుకోవడం ఎలా అని అంటే, sin 15కి వచ్చేసి హైపోటెన్యూస్ 2√2 అనుకోండి, 15 చిన్నది కాబట్టి √3 - 1, 75 పెద్దది కాబట్టి √3 + 1. ఓకే, అంతే గుర్తుంచుకోండి. సేమ్ sin 5 45 వేయాలి.
సో ఈ 3 ట్రయాంగిల్ ఫిగర్స్ కనుక మీరు గుర్తుంచుకోగలిగితే మీరు సగం క్వశ్చన్లు అన్నీ ఆన్సర్ చేయొచ్చు ట్రిగ్నామెట్రీలో. సో ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ ఈజీగా వచ్చి ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ క్వశ్చన్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ని ఎలా సాల్వ్ చేస్తాం అన్నదానికి వస్తే అక్కడికి కూడా వస్తున్నా చూడండి. నెక్స్ట్కి వెళ్దాం. హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇదేంటి ఇలాగ వచ్చింది, వెరీ వెరీ సారీ. ఓకే, ఇప్పుడు చూడండి హైట్స్ అండ్ డిస్టెన్స్ కదా, HAGHTS అండ్ డిస్టెన్స్. ఓకే, ఒక మనిషి ఉంటాడు, ఒక మనిషి ఉంటాడు, ల్యాడర్ ఇంత ఉంది, ఇంత డైమెన్షన్ ఉంది, దీని యొక్క షాడో ఎంత, నీడ ఎంత కనుక్కోమని అంటాడు. మ్యాక్సిమం ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ ఇస్తాడు సేమ్ ఇలాగా, అవతల సైడ్ ఇంత, ఇక్కడ ఇంకొక సైడ్ ఉంది, ఇది ఏ అంటే ఇది బి అవుతుంది అని అంటాడు, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వై ఉంది, H+Y ఎంత అని అడుగుతాడు కనుక్కోమని. ఇది 90 degrees యాంగిల్. ఓకే, సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కామన్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని √3 అనుకోండి. దాన్ని √3 అనుకుంటే మీకు ఇక్కడ 60 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. సేమ్ ఇందాక ప్రీవియస్ దాంట్లో చెప్పినట్టు 60-40 ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు చేసేయచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. ఓకే, అలా మీరు ట్రయాంగిల్స్లో సగం వరకు మ్యాక్సిమం చేయొచ్చు. అంతవరకు ట్రిగ్నోమెట్రీ ట్రిక్ వాడండి. అది కూడా కాలేదు, ఒకవేళ క్వశ్చన్లో మాకు sin A × cos B ప్లస్ sin A × cos C అని ఇచ్చాడు అనుకోండి, ఎలా చేయాలో తెలియదు అనుకోండి, సింపుల్ ఒక ట్రయాంగిల్ వేసుకోండి, ABC, ఒక ట్రయాంగిల్ అనుకోండి, 3, 4, 5. sin A × cos B అంటే 90 degrees, 90 cos B అంటే కూడా adjacent side by hypotenuse, అలాగే వేసుకోండి. AB మ్యాక్సిమం అలాగే ఇస్తాడు. ఇక్కడ B ఉండకూడదు, ఇక్కడే C వేస్తా. ఇక్కడ కూడా sin A × cos B, ఇక్కడ sin B × cos A ఎంత అని అడుగుతాడు. ఆప్షన్స్ వచ్చేసి sin A cos A అలాగ ఉంటుంది. సేమ్ మీరు జస్ట్ ఇక్కడ C వేసుకున్నారు కదా, నేను ఇక్కడ B అనుకుంటున్నా. సేమ్ sin A అంటే ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, 4/5 × cos B అంటే adjacent side by hypotenuse ఇంటూ ఇక్కడ 4/5, cos B కూడా 4/5 ప్లస్ sin B అంటే ఎంత, 3/5, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, 3/5 ఇంటూ cos A అంటే ఎంత, 3/5. ఓకే, సో 4/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3/5 వచ్చింది కదా. ఆప్షన్స్లో లైక్ sin² A ప్లస్ cos² A, లేదా sin² C ప్లస్ cos² A అలాగుంటుంది. దాంట్లో కూడా వాల్యూస్ ఈ 3, 4, 5 వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేసేయచ్చు మీరు. ఓకే, దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. సో ఇంతే గైస్ ప్రస్తుతానికైతే ట్రిక్స్. మీరు ఇవన్నీ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. వేరే ఎగ్జామ్లో కూడా మార్క్ టెస్ట్ ఇచ్చి చూడండి. దట్స్ ఆల్. నా ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. బై.